ప్రసాద్ గారు వచ్చేసి దగ్గర ఇప్పుడు ఒక గంట అవుతుంది. ఇక ఇడిదాకా వచ్చిన చూస్తే బండి వస్తలేదు. అరే ఇంకా వస్తలేదురా బాబు అని చెప్పేసి మాకు టెన్షన్ అవుతుంది. పోయిలే తిప్పు పోదాం. ఏం చేస్తామరా మరి బండి, ఎందుకంటే ఈ మోటార్ ఫీల్డ్లో ఇప్పుడు ఏం జరిగేది తెలియదు. టెన్షన్ అవుతుంది. అని ఫోన్ కలుస్తలేదు. ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ ఫోన్లో జీపీఎస్ చెక్ చేస్తే జీపీఎస్ కూడా పనిచేస్తలేదు. మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు డ్రైవర్కి. గేర్ వేసినాం కదా, పడతలేదు. హ్యాండ్ బ్రేక్ వదిలేసినా కదా, చూడు మూవ్ అయితేనే ఉంది. నేను క్లచ్ వదిలేదు చూడు, ఎంత గట్టి దొక్కి పట్టుకున్నావు. ఒక 7 నెలలు 8 నెలలు టైం పడుతుండొచ్చు మళ్ళీ గలో 3 అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసిరు కదా, అప్పారావు అయితే నాతో ఛాలెంజ్ చేసిండు ఎవరి బండి మైలేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి. నాకైతే మన రాముడు ఉన్నాడు కదా, అది పాత బండి నువ్వే నడపని చెప్పేసి నాకు దాని మీదనే ఛాలెంజ్ చేసిండు. సరే ఏ బండి అయినా సరే నేను మైలేజ్ వచ్చేలాగా నడుపుతా అని చెప్పిన. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేనైతే ఫస్ట్ వచ్చేటప్పుడు మొత్తం బుజ్జి నడిపిన, మనోడు వచ్చేసి రాముడు నడిపిండు, ఇది వచ్చి భీముడు నడిపిండు. ఇప్పుడు వచ్చేసి భీముడు మన ముషీర్కి ఇచ్చేస్తుండు, ముషీర్ నాకు రాముడు తాళాలు ఇచ్చేసే. ఇది బుజ్జి వచ్చేసి నువ్వు తీసుకోరా. ఓకే, ఒకరైతే చేంజ్ చేసుకున్నావు. మనోడు వచ్చేసి ఇప్పుడు భీముడు నడుపుతాడు, ఇది వచ్చేసి బుజ్జి నడుపుతాడు, నేను వచ్చేసి రాముడు నడుపుతున్నా. నాకు అటు ఇటు చేసి మళ్ళీ ఫస్ట్దే అంట కట్టినవారా. సరే చూసుకుందాం ఎట్లయితే. దమ్ముండే వాళ్ళకి ఏదైనా ఏదైనా నడుపుతారా, దమ్ము లేని వాళ్ళు ఏదైనా పోతుంది. చూసుకుందాం. ఏరా ఇప్పుడు ఎవరికైతే మైలేజ్ తక్కువ వస్తుందో వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేపియాలి. మరి నాకేంది, నువ్వే అన్నావు కదా. అరే నేనేమన్నారా, నేను రాముడు తీసుకోరా అని చెప్పిన మంచిగా. నీకు నువ్వేమన్నావు, నువ్వు ఛాలెంజ్ చేసినావు. కొత్త బండి ఇచ్చిన కదా నీకు, నేను వచ్చేటప్పుడు కొత్త బండి నడిపినా అని చెప్పేసి 7 లీటర్ నాకు తక్కువ వచ్చిందంట. సరే బట్ ఇప్పుడు నువ్వు కొత్త బండి తీసుకోని చెప్పిన. ఐఎస్ అంటే నేషనల్ అనుకున్నావారా, ఇంటర్నేషనల్. బుజ్జి నడపలేదు కదా, కొత్త బండి జాగ్రత్త చూసుకున్నా. కొత్త బట్టలు వేసుకున్నావు, కొత్త బండి ఇస్తున్నా. మన పండుగ తీసుకున్న బట్టలు ఇయ్యే, యాక్చువల్గా ఆ బండ్లు ఉన్నాయి బట్టలు అన్నీ, అందుకనే ఇలా కొత్త సీల్ తీసిండు. లేకపోతే పండుగ కానీ ఎప్పుడైనా వేసుకుందాం అని చెప్పేసి మంచిగా దాచిపెట్టిండు. మళ్ళీ 2 3 తీద్దాం, నీకనే ఎక్కువనారా. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్లో ఉంటుంది ఈ బంకు సంబల్పూర్లో. ఈ రోడ్ నుంచి మళ్ళీ అవతల రోడ్కి వెళ్ళాలి. మనకి ఈ బంకు కోసమనే ఈ రూట్కి వచ్చాం, లేకపోతే మనం అక్కడి నుంచి అట్నే వెళ్ళిపోయేటలో. డీజిల్ కొట్టించుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు అవతల రోడ్కి వెళ్ళాలి. జామ్ అయిపోయింది ఇక్కడ. ఒక రోడ్ అయితే మొత్తం ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి ఈ రోడ్ ఆపేసి లెఫ్ట్ సైడ్ రోడ్డు. దానివల్ల ఒకటే వేళ పోవాల్సి వస్తుంది. మనం అటు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఫుల్ జామ్ ఉండే బండ్లన్నీ. ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చి మళ్ళీ ఈ సర్వీస్ రోడ్లో నుంచి పోయి ఆ రోడ్లోకి వెళ్ళిపోవాలి హైవేలకి. ఇక్కడ నుంచి బండ్లు కట్ అవుతున్నాయి చూడండి, మొత్తం ఇట్లా పైకి ఎక్కాలి రోడ్డు మీదకి. ఈ ఫుల్ దగ్గర కటింగ్ల దగ్గర టైర్లు ఊకనే ఒత్తుకపోయి ఎయిర్ వస్తాయి. ఈ బైక్లలో ఓ అంటారు ఏ అంటారు ఏ అని అంటారు. ఇదే ఒకటి ఆయనకి నచ్చింది తిట్టుకుంటూ పోతాడు. ఇక ఆడనే తిట్టుకున్నాను మనం అనుకోవాలి, మనం తిట్టుకున్నాం అనుకోవాలి. ఈ రోడ్లో ఆ రోడ్లో 2 రోడ్లలో పోయే బండ్లు ఆ రోడ్లంగానే వస్తున్నాయి పోతున్నాయి. ఇది కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది మనకు. అప్పుడు క్లచ్ ప్లేట్లు వేసినప్పటి నుంచి ఇది ప్లే అనేది చాలా పైకి వచ్చేసింది. ఇట్లా స్టార్ట్ చేసి క్లచ్ అనేది మనం ఇట్లా రిలీజ్ చేయకముందే జస్ట్ స్టార్ట్ చేసి గేర్ వేస్తాం కదా, కొంచెం ఇట్లా మనం ప్లే ఇస్తున్నా కదా మూవ్ అయితేనే ఉంటుంది బండి. అట్లనే అవుతుంది ఆడకూడదు. గడ్డాయే బండి ఓవర్గా రేజ్ చేసి ఒకసారి చిన్న వదులుతుంటే అప్పుడు వస్తుంది ముందుకి, లేకపోతే ఒకటి సడన్గా అయిపోతుంది బండి. ఇక్కడ చూడండి బస్ స్టాండ్ ఇది. బండ్లు కంటిన్యూగా రావడం వల్ల బస్సులు కూడా ఇట్లా క్రాస్ అవుతానికి, ఈ రోడ్లో క్రాస్ అవుతానికి కూడా అసలు ఖాళీ లేకుండా అయిపోయినాయి బండ్లు. అట్లా వస్తున్నాయి కంటిన్యూగా. పెద్ద సిటీలల్లో ఏ మాత్రం కన్స్ట్రక్షన్ జరిగినా కానీ మొత్తం జామ్ అయిపోతుంది ఇట్లా. ఇంకా ఆటో బస్సు పోతుండే, ఈటో బస్సు వస్తుండే, ఈ లైన్లో వచ్చే బస్సులు ఈ లైన్లో వస్తూనే ఉండే. ఈ రూట్లో బండ్లు, ఈ రూట్లో పోయే బండ్లు ఈ రూట్లో పోతూనే ఉండే. కార్లాయే బైక్లాయే తలకాయ నొప్పి అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ మందిని ఎక్కించుకుంటుండే ఆయన. లోపలంగానే వచ్చింది బస్ స్టాప్లంగా మళ్ళీ రోడ్డు మీద ఎక్కించుకుంటుండే. ఇక్కడ ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ పోయి లోపల ఎక్కితే అయిపోతుంది. ఒక్కొక్కరు పోయి ఎక్కుతారు బస్సుని. క్లచ్ ప్లే లేదు అసలు, పైన గిత్తతుంది. కలకత్తా 557 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. దియోగర్ అంట 90, బార్కోట్ 112, పెయింజోర్. కానీ మన ఆ రూట్ ముందర నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ ఉంది. ఆ కార్ ఆయన డైవర్షన్ చూసుకోకుండా అట్నే పోతూనే ఉండే ఆ రూట్లోనే. ఏమో స్పీడ్లో వచ్చేటు రయ్యని ఉరికిండు.
అక్కడి వరకు ఆ రూట్లోనే పంపించారు. ఇక్కడ కొత్త మళ్ళీ డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ చూసుకున్నట్టుగా అర్జెంట్ పోతున్నట్టు రయ్య పోతున్నాడు. ప్రసాద్ మన యాదన్న ఇద్దరు అక్కడనే లోడ్ చేపిస్తారు. మనం ఏదైతే లోడింగ్ పాయింట్లో లోడ్ చేసుకున్నామో అక్కడనే ఉన్నారు వాళ్ళకి ఇంకా కంప్లీట్ కాలేదు లోడింగ్ ప్రాసెస్. మన 3 బండ్లు మాత్రమే లోడింగ్ కంప్లీట్ అయ్యి బిల్లులు వచ్చినాయి. దాని లోడింగ్ అయింది కానీ బిల్లులు రాలేదు. వాళ్ళకి నైట్ అవుతుంది అనమాట టైము. ఆ నైట్ వరకు మనం ఇక్కడ ఎందుకు ఆగడం అని చెప్పేసి అక్కడ డీజిల్ గిట్లో కొట్టించుకొని ముందుకెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం. అక్కడెక్కడ నాగుతాం. వాళ్ళు వచ్చి మళ్ళీ అదే బంక్లో డీజిల్ కొట్టించుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఈ ప్లేస్ నుండి రావాలి ఇదే రూట్లో. వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాం. ప్రసాద్ గారు ఒక్కడే ఉన్నాడు అనుకో, పట్ట కట్టుకోవడానికైనా దీని బిల్లుల కాడికి పోవడానికి రావడానికి కాంటా ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి యాదన్నని ప్రసాద్ గారి దగ్గర పెట్టేసి వచ్చినాం. ఇక్కడ నుంచి మనకి అంగోలు కట్టకపోయే రోడ్డు రైట్ తీసుకోవాలి. స్ట్రేట్ పోతే మనకి కలకత్తా రోడ్ డైరెక్ట్ వెళ్ళిపోతాం. డిఓ గారి నుంచి అక్కడ పోవద్దు, అటు పోకుంటే రైట్ తీసుకోవాలి బ్రిడ్జి కింద నుంచి. మన ముషీరు రూట్ తెలియక ముందు దమ్మదమ్మ ఉరికిండు, ఆగిండు ఆడ. ఎటు పోవాలో తెలియక ఇక్కడ ఉంది చూస్తారు కదా బోర్డు కట్టక్ అని చెప్పేసి. ఎప్పుడంతే ఉరుకుతాడు ముందర పోయి ఆగుతాడు. ఇది డైరెక్ట్గా ఒకటే రోడ్డు. బాగైందా? అక్కడ ఎందుకు ఆయన నాన్న? రోడ్డు ఐడియా లేదు మనోనికి. అట్లుంటుంది రూట్ తెలియకుంటే ముందర పోద్ది ఎప్పుడైనా. బండ్లు పోతున్నాయిగా, మా బండ్లు వెనకాల వస్తే అయిపోతుందిగా. తెలిసిన వాళ్ళు లెక్కనే బుర్రురికిండు కాతం. మైలేజ్ వస్తుందా అరే అట్ట దొక్కుతున్నావు బండిని? మైలేజ్ వస్తుందా అరే అట్ట దొక్కుతున్నావు బండిని? నాదేం పోతుంది, ఫుల్ ట్యాంక్ చేపియాలి మైలేజ్ రాకపోతే. అమ్మాయి ఎవరు కొడుకుతుంది అదే ఇలాంటిమైంది అమ్మ. అట్నుంచి రెండో స్విచ్ వస్తామను, రెండో స్విచ్ ఇట్నుంచి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి హోటల్ ఉంటుంది, పార్కింగ్ ఉంటుంది, పంచర్ షాప్ అన్నీ ఉంటాయి. రెడ్ కోల్ దగ్గర అనమాట. మేము వచ్చేటప్పుడు కూడా ఆగి పంచర్ చేయించుకున్నాం. ఎప్పుడైనా ఈ ఏరియాలోకి వస్తే ఇక్కడనే కంపల్సరీ ఆపుకుంటాం. మన ప్రసాద్ గారు కూడా రావాలి, యాదన్న ప్రసాద్ ఇద్దరు వచ్చేదాకా ఈ ప్లేస్లో ఆపుకుంటాం. వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం. ఇక్కడ ప్లేస్ అయితే మంచిగా ఉంటుంది. ఒక దగ్గర 100-200 బండ్లైనా ఆపుకోవచ్చు. ఇక్కడే కాదు, దీని బ్యాక్ సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంటుంది అవతల సైడ్. ఒకవేళ ఇక్కడ ఫుల్ అయిపోతే బండ్లు అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, దారి ఉంటుంది బండ్లు వెళ్ళనీకి. క్యావారే खाना बनाओ, खाना चिकन लेग पीस. हाँ खाना नहीं खाते हिंदी रादी ఏం రాదు ఇన్కి ఏమైనా జావ్ ఓ మేము మాకు రూట్ తెలుసు. మా వెనకాల రావచ్చుగా, మా వెనకాల రావట్లే. మమ్మల్ని దాటేసి రయ్య ఉరుకుతుండు. మళ్ళీ టర్నింగ్ ఏడొస్తే ఆడ ఆగుతుండు. ఆడట్టేసి నీరట్ని చేసిండు. ఈడ చిన్న గల్లీ ఇంకా ఉత్తనే ఉండి ఇక బుర్ర ఎందుకు ఉరుకుతున్నావు అట్లా? ఇట్లా పాము పోయినట్టు ఇట్లా పోవచ్చా అని పోతున్నాడు స్పీడ్గా. గమ్మజ్జు అయినా కన్ఫ్యూజ్ కాలేదంట. మేము దాటేసి మళ్ళీ ఇటు ముందరికి వెళ్ళిపోతావు అని చెప్పేసి మా కోసం ఆగిందంట. మరి బార్గెట్ పెట్టిన అయితే నువ్వు ఈ రూట్కి మళ్ళీ ఆగాలి. మరి ఆటపోతే మీరు ఏం కవరింగ్? ఇది కవర్ అయినా కవర్ కాదు కానీ అది. మళ్ళీ ఎప్పుడు కలుస్తావు 3 బండ్లు ఇక మళ్ళీ ఎట్లేదన్నా కానీ నాకు తెలిసి అయితే నా అంచనా ప్రకారం అయితే ఒక 7 నెలలు 8 నెలలు టైం పడుతుండొచ్చు. మళ్ళీ కలవు 3 అయితే ఇక మేము ఎటో పోతాం. కలిస్తే 2 బండ్లు ఒక దగ్గర తిరుగుతాయి కలిసి, కానీ 3 బండ్లు అయితే కలవు. ఒక బండి అయితే కంటిన్యూగా వేరే రూట్లోనే వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఏదో అందరు అడుగుతారు కాబట్టి 3 బండ్లు కలిసి ఒక ట్రిప్ పెట్టాలి అని చెప్పేసి పెట్టినాం. అందుకనే కంటిన్యూగా 3 బండ్లు చూపిస్తూ ఉన్నాం. ఇంకా మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోతాం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళొచ్చేసరికి మాకు ఎట్లేదన్నా ఒక 1 మంత్ పడుతుంది. అట్లా తిరుక్కుంటూ వస్తాం. మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాక కాశ్మీర్ టు కన్యాకుమారి పెడదాం అనుకున్నాం. కన్యాకుమారి వెళ్ళాం అనుకో, కన్యాకుమారి నుంచి మళ్ళీ ఏ మూల పోతామో తెలియదు. ఇంకా మేము గట్టిగా ప్లాన్ వేసినాం అనమాట. ఈ ట్రిప్ అయితే ఎట్లేదన్నా కానీ ఒక 1 మంత్ 2 మంత్స్ ఇంటికి పోకుండా గట్టి తిరుగుదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. జమ్మూ కాశ్మీర్ ఇద్దరు జాగరే. అరే హిందీలో నువ్వు కరెక్ట్ మాట్లాడరు ఒక 2 నిమిషాలు నాతోని. మాట్లాడలేదు కానీ కానకాయ సుబే కానకాయ కాదు చెప్పిన नागपराव जम्मू कश्मीर आएगा। किधर आएगा? नहीं जम्मू। किसके साथ? मेरे साथ नहीं, डबल अलग तुम्हारा अलग गाड़ी लेके आएगा। एयर क्वेश्चन है ब्रो
ఏ ఊరు అనేది తెలియదా? ఏడు నువ్వు చదువుకున్నాను నన్ను అడుగుతుంది, నువ్వు చెప్పాలి కన్నా. అరే చదువుకుంటే నువ్వు డ్రైవర్ కదా, డ్రైవర్ ఎన్ని రోజులు 2 ట్రిప్పులు నువ్వు ఇప్పుడు వచ్చి మన వచ్చేటప్పుడే చెప్పి నీకు ఏ ఊరు అంటే అన్ని చెప్పాలని. ఇప్పుడు ఏడున్నారా మనం? మరి అది చెప్పే నాకు తెలుస్తలేదు. తాత బోధు దాటేసి వచ్చాం తాత. వచ్చిర్రు ప్రసాద్ గారు మన యాదాని ఇద్దరు పోయారు. అయితే నేను ఏం చేసినంట వచ్చేటప్పుడు మంచిగా పడినాడంట చెదర కప్పుకొని. పనిలేరా? పడుకున్నా కదమే, ఎక్కడెక్కడ పడుకున్నా తార్పాలు గడేసిన తర్వాత. సరే సరే మళ్ళీ ఓకే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వచ్చేటప్పుడు ప్రసాద్ గారు వండుకుండు చెదర కప్పుకొని, ఏదైనా నడుపుకుంటూ వచ్చిండు, ఏదైనా గిన్నెలతో నీళ్ళు పట్టుకుని అన్నీ చేసిండు. ఇప్పుడు వచ్చేసి మేమైతే బౌద్ధ్ దాటేసి ముందుకు వచ్చినాం. ఇప్పుడు దసపల్లకి వెళ్తాం, దగ్గర దసపల్ల దగ్గర ఉన్నాం. ఈరోజు వస్తున్నట్టు అవుతుంది, ఛాయ్ తాదాం అని చెప్పేసి ఆగినాం. అది కూడా తాతనే లేపిండు. మా అందరిని మేము అనుకుంటే తాత లేపి ఛాయ్ తాపిస్తుంది. టైర్లు అన్నీ చెక్ చేసిన అన్ని బండ్లు. ఓకేనా తాత? సూపర్ తాత, అన్ని టైర్లు కొట్టుకొచ్చిండు తాత. మాకైతే మంచిగా హెల్ప్ చేస్తుండు. థ్యాంక్ యూ తాతయ్య. ఇప్పుడు వచ్చేసి దసపల్లకి వచ్చినాం. మా ప్రసాద్ గారు వచ్చేసి దగ్గర ఇప్పుడు ఒక గంట అవుతుంది. గంట నుంచి మేము వచ్చినాం, ఇంకా వస్తలేడాడు. అరే గంట నుంచి ఇంకా రావట్లేదు, ఏం అర్థమవుతుంది. అని ఫోన్ కలుస్తలేదు, అక్కడ సైడ్ సిగ్నల్ ఉండవు. టోల్గేట్ దాటినానంటే టోల్గేట్లో ఫాస్ట్గా దాంట్లో చెక్ చేస్తే టోల్గేట్ కట్టగాలి, ఇంకా టోల్గేట్ దాటలేడు. గంట నుంచి చూస్తున్నాం అసలు వస్తలేడు. మాకు టెన్షన్ అవుతుంది. అదో అంతా మొత్తం సిగ్నల్స్ లేని ఏరియా. ఫోన్ చేసి ఫోన్ కలుస్తలేడు, వస్తలేడు. గంట ఈ రోడ్లో ఆపుకొని 3 బండ్లు ఆపుకున్నాం, ఆడోటి ఈడో ఇంకా వస్తలేడు. నాకు ఏం అర్థమవుతలే. ఇక్కడ బండ్లో ఎవరన్నా ఆపితే కూడా బండ్లు ఆపుతలేరు. 2 గంటలకు వచ్చినాం వీడికి. 2 గంటల నుంచి 3 గంటల దాకా గంట సేపు చూద్దామని చెప్పేసి చూసినాం. ఇంకా లేకపోతే ఇక డైరెక్ట్ మన బండి తిప్పుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి 3 గంటల దాకా చూద్దాం అనుకున్నాం. ఇంకేం చేస్తాం, ఇక మన బండి తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతాం. అదే పాత బండి అయిపోయా, మాకు టెన్షన్ అవుతుంది, ఏం అర్థమవుతలేదు. ఆడు వస్తలేడు, ఫోన్ కలుస్తలేదు, సిగ్నల్స్ ఉండవు, ఫాస్ట్గా కట్టుగాలి. అరే గంట నుంచి ఫాస్ట్గానే కట్టుకోవాలి, టోల్గేట్ అన్నా దాటాలి. ఆడు ఏడు కూడా ఆగలే. వెనకాలనే వస్తుండు సడన్గా మేము ఇక ఇడిదాకా వచ్చినా చూస్తే బండి వస్తలేదు. అరే ఇంకా వస్తలేదురా బాబా అని చెప్పేసి మాకు టెన్షన్ అవుతుంది. పోయిలే పోదాం, ఏం చేస్తామరా మరి బండి. మన భీముని అయితే వేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మరి చెప్పలేము, ఈ 3 గంటల రాత్రిపూట ఏదే సిచ్యువేషన్ ఎట్లా వచ్చేది తెలియదు. అవన్నో ఘాట్ సెక్షన్ ఏరియా అంతా. ఆ బండో పాత బండి. ఆడో వెనకాల వస్తున్నా అని మా వెనకాలని వచ్చిండు. అప్పటిదాకా గంట నుంచి మా వెనకాల బండి కనిపిస్తలే, ఏం కనిపిస్తలే. వస్తాడు ఎప్పుడు మేము కంటిన్యూ ఇప్పుడు పోతున్నాం కాబట్టి దారిలో మాకేం అర్థమవుతుంది. వస్తాడుగా వెనకాలనే అని చెప్పేసి మేము వచ్చినాం. టోల్గేట్ దాటినాం, మా రోడ్డుకు మళ్ళీనాం, ఇంకా వస్తలేడు. అరే రావట్లేడు ఏందబ్బా అని టైర్లు కొడదామని చెప్పేసి టైర్లు కొట్టి చూస్తే బండి వస్తలేదు వెనకాల. చూసినాం విసుకొచ్చింది. ఇక ఫోన్ అన్న కలవట్లేదు. ఫోన్ కలిసినా కానీ టెన్షన్ పోయేదా వస్తున్నాన్నయ్య అని చెప్పేసి. అంటే ఆ ఫాస్ట్గా కట్ అయితే ఫాస్ట్గా కట్ ఇందులో వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఫాస్ట్గా కట్ కాలే, ఫోను కలవట్లే. నాకు టెన్షన్ అయిపోతుంది. ఈ రోడ్లో ఈ బండ్లు మలుపుకోవాలన్న కష్టమే, ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా ఆపినా కానీ ఈ టైంలో 3 గంటల రాత్రి ఎవరు ఆపరు. లారీ వాళ్ళు అన్నా కానీ ఆపరు. ఎందుకంటే మన తెలుగు బండ్లు అనుకో, ఏపీ రిజిస్ట్రేషన్, టీజీ రిజిస్ట్రేషన్, టీఎస్ రిజిస్ట్రేషన్ బండ్లు మన తెలుగు వాళ్ళు అయితేనో మనం అర్థం చేసుకొని ఆపగలుగుతారు. జార్ఖండ్ బండ్లు, ఒరిస్సా బండ్లు ఇవే తిరుగుతాయి ఎక్కువ. వీళ్ళు మనకు ఆపరు అసలు బండ్లు. అక్కడ ఆపినాం ఒక బండి, ఈడనో ఇంకో బండి ఆపినాం, ఇక్కడ ఇంకో బండి ఆపినాం. ఆడ వస్తలేడు అని చెప్పేసి ఇక మన బండి ముందల బండి తిప్పుతున్నాం. ఆడ ప్లేస్ ఉంది జరా, ఆడైతేనే మళ్తుంది. ఇక్కడ ఏడ మళ్ళీ ప్లేస్ లేదు. చూస్తురుగా రోడ్డు ఎంత చిన్నగా ఉందో. ఎందుకంటే ఈ మోటార్ ఫీల్డ్లో ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. ప్రతి ఒక్క క్షణం భయంగానే ఉంటుంది. బండ్లు ఇక్కడ సైడ్కి పెట్టేసిన ప్లేస్ కూడా లేదు. కొంచెం ముందలు పెట్టారు బండి. అదైతే రోడ్డు మీదనే ఉంది. ఈ రోడ్లో చిన్నగా ఉంది, ప్లేస్ లేదు. టెన్షన్ అవుతుంది. దాని ఫోన్ కలుస్తలేదు. ఇందాక నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ ఫోన్లో జీపీఎస్ చెక్ చేస్తే జీపీఎస్ కూడా పనిచేస్తలేదు. ఇప్పుడే ఆ సిగ్నల్స్కి దీనికి జీపీఎస్కి ఏమన్నా అటాచ్ ఉంటుందంటవా? ప్రతి ఒక్కటి జీపీఎస్ పనిచేస్తలే, ఫోన్ కలుస్తలే, టోల్గేట్ కట్టగాలే. టెన్షన్ అవుతుంది. అందుకని తప్పక పోతున్నాం బండి తీసుకొని. ఎంత దూరంలో ఆగిండో మరి ఆడు ఎక్కడ పోయిండో. ఈ రూట్లో బండ్లు కూడా ఎక్కువ రావు, ఎక్కువ తిరగవు. అదొచ్చింది మళ్ళీ టెన్షన్. ఏమన్నా బస్సులు గీసులు ఈ రూట్లో తిరిగే ఉంటే కార్లో గీర్లో మన ఏమైనా క్యాబ్లు బుక్ చేసుకుని ఉంటే బాగానే ఉండదు. ఏది ఉండదు, అంతా పల్లెటూరు ఏరియాలు ఉంటాయి. అదే ఏరియాకి ఎంట్రీ అయితేనే సిగ్నల్ వస్తుంది. అది టోల్గేట్ అవతల మనకు సిగ్నల్ అసలు రానే రాదు. ఆ టోల్గేట్ దాటంగానే ఒక 2-3 కిలోమీటర్లు వచ్చినాం అనుకో, మనకు సిగ్నల్ అనేది ఒక్కొక్క పాయింట్ వస్తుంది. అక్కడ మధ్యలో ఒక ఆగిండు, పోనీ అని అన్నాడు. సరేలే వస్తలే అని చెప్పేసి వచ్చినాం.
మళ్ళీ మమ్మల్ని దాటి ముందుకు పోయిండు, మళ్ళీ స్లో చేసుకొని మళ్ళీ వెనక పోయిండు. ఏం మనిషిరా నాయన. టోల్గేట్ ఇది దాటితేనే మనకి అటు సైడ్ సిగ్నల్ ఉంటుంది, ఇటు సైడ్ సిగ్నల్ ఉంటుంది. లేకపోతే టోల్గేట్ దగ్గర ఉన్నా అయిపోరా నాయన. ఈ టోల్గేట్ దగ్గర కూడా రాలే ఇంకాడు. భయం భయం అవుతుంది. చూడండి మొత్తం సిగ్నల్ మొత్తం పోయింది, జీరో సిగ్నల్ ఏముండదు ఇక్కడ. సిగ్నల్ నో సర్వీస్. ఫోన్ కలుస్తలేదు. అమ్మ నేను ఆపిండా అంటే ఆపిండా అనేది కూడా మనకు తెలియదా. అట్లా ఆపుకోరు చాలామంది. ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా లేడు గారు ఆయన. ఇంత వెనకాల పోయిండు రెడీ. ఇంత వెనకాల దాకా మనం ఏం చేస్తున్నాం ఆయన చూడకుండా. పోనీ పోనీ అన్నాడు, అక్కడనే ఆగిండు. ఏందాడు తర్వాత వచ్చిండ్రు. నేను ఓవర్టేక్ చేసిన. ఓ ఇప్పుడు వస్తుండు. ఏమైందిరా నాయన, ఏడ ఉన్నారో నువ్వు? నాకైతే లేని భయం పెట్టిండి. అయితే మస్తు భయం అయింది నాకు, పిచ్చి ఎక్కిపోయిందిగో. ఇప్పుడు వస్తుంది నిమ్మలంగా. ఇక్కడ మలుపుతాను ప్లేస్ కూడా లేదురా నాయన. సైడ్ కాపు నాయన. మంచి పని చేసినావు కానీ. వెళ్ళరా నువ్వు తిప్పుకొని వస్తా. ఇది కథ. వీడైనా వన్నట్టే ఉన్నావు చూడబోతుంటే. ఇక్కడ మలుపుతాను ప్లేస్ కూడా ఉండదు ఏడ. మళ్ళీ ఎక్కడనో పోవాలి. ఏడేసిన మరి దాన్ని టైర్ పంచర్ అయిందంట. సిగ్నల్ ఉన్నావు ఇక్కడ. అమ్మ మాకు ఎంత టెన్షన్ అయింది తెలుసారా. ఏమైందో లిఫ్ట్ టెక్స్ దీనికి స్టెపిన్ లేదు. లిఫ్ట్ టైర్ తీసి వేసుకుండంట. బాగానే కష్టపడ్డావు నాన్న. బండి వీడికి క్షేమంగా వీడు కనపడితే చాలరా నాయన అనుకున్నా. నాకు మస్తు టెన్షన్. ఏడుంది ప్లేస్ మలుపుతాను కదా. అమ్మమ్మ గుండె అయితే గడగడ 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 కొట్టుకుందరా నాయన. ఏడిదా పోయినా తెలుసా మేము? దసపల్లా దాటేసి వెళ్ళిపోయాను. ఆడని కొట్టాను, నీకు వినపడలేదు. సెలవులు వేసుకుని వెళ్దాం అని చెప్పి అలా నెమ్మదిగా వస్తుంది. ఇది కత్తదా కాయదని నెమ్మదిగా వస్తుంది. కత్తదా కాయదా సలగుండా పోందన్న. ఫోన్ అన్న తీసుకున్నా, ఫోన్ చేసి చెప్తా అయిపోద్ది గారు. సిగ్నల్ రాలేదా? ఫోన్ చాలా బోలు బదిలీ ఆపి 4 గంటలు చెప్తాను. ట్రారీ కూడా చెప్తాను, చెప్పలేదు. ఆపర్లే ఓవర్ ఆపరు. అందుకే ఈయన ముందలే వేయాలరా నాయన. మధ్య ఈయన వెనకాల వదిలిపెడితే ఇబ్బంది అవుతుంది. సరే పా నాన్న, దేవుని వల్ల ఏం కాలేదు. టెన్షన్ అయింది మాకు. పా వెళ్ళి మేము మలుపుకొని వస్తాం. నాకైతే మామూలుగా భయం కాలేరా. ఇందాక దాకా గుండె గడ 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 కొట్టుకుంది ఆడ కనపడ్డదాకా. బండికి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఏం కాదు, ఏదైనా ఏం కాదు, కానీ మనిషి అనేటోడు పర్ఫెక్ట్ ఉండాలి కదా. నాకు అదే మైండ్లో వస్తుంది. అరే అమ్మ ఎడా అయిందిరా బాబు, ఏమైందిరా బాబు అని చెప్పేసి. నేను నిద్ర వస్తే అనుకున్నావు ఏమన్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏమో చెప్పలేము, అనుకోని ఏమన్నా అయితే ఇప్పుడు ఏంది పరిస్థితి. గంట సేపు వెయిట్ చేసినాం, గంట సేపటి దాకా. ఇక్కడ ఒక్కడే ఉండే పాపం. టైర్ తీసుకొని ఎక్కించుకోవాలంటే ఇబ్బందేగా. ఒక్కడుంటే. ఇద్దరుంటేనో ఒకరికొకరు సహాయపడవచ్చు. మళ్ళీ దీని మిషన్ కూడా లేదు. మన దగ్గరనో వీల్ మిషన్ ఉన్నది, ఈ దగ్గర వీల్ మిషన్ కూడా లేదు. రాడ్ వేసుకొని దొక్కాలి. ఘాట్ రోడ్లు అన్నీ ఎక్కువచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఘాట్ రోడ్లు అన్నీ దిగుతున్నాం. ఇప్పుడు ఎంత దూరం ఉందో టర్నింగ్. ఇక్కడ ఏడ కూడా మనం బండి మలుపుకోవడానికి ప్లేస్ ఉండదు. పుసుక్కున్న రాంగ్ స్టెప్ వేసి ఇట్లాంటి రోడ్లలో మనం దింపినాం అనుకో వెనకకి మలుతుందని చెప్పేసి టైర్లు కొంచెం అవతల పోయినాయంటే కథ మీకు వెళ్ళదు. ఇక బండి రోడ్ మీదకి అయిపోతుంది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరికి ఇబ్బంది పడిపోతారు. ట్రాఫిక్ జామ్ అయిపోయి ముందే చిన్న రోడ్లు ఘాట్ రోడ్ సెక్షన్. బండ్లు కూడా కంట్రోల్ అవ్వవు, ఆగవు, ఊరికి వస్తాయి మీదికి. ఉంది ప్లేస్. ఇట్లాంటి రోడ్లలో మలుపుకోవాలి, మంచి రోడ్లలో. సిమెంట్ రోడ్లు లేకపోతే డాంబర్ రోడ్లు ఉన్న కాడ. మట్టి రోడ్లలో కూడా మంచి గట్టిగా ఉన్న కాడ మలుపుకోవచ్చు, ఏం కాదు. కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది రాత్రిపూట.
ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఈ రోడ్ల మీద. మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు డ్రైవర్కి. ఏ క్షణాన్ని ఏం జరిగేది తెలియదు. సిగ్నల్ వస్తే మాకేం బాధ అనిపించకపోగానే సిగ్నల్ రాకపోయేసరికి ఒక్కసారిగా భయం అయింది. అరే ఏమైందిరా నాయనానికి, ఏమైనా అయితే ఏంది పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏందని చెప్పేసి. మాకైనా అంతే, ఎవరికైనా అంతే. ఇప్పుడు నేనైనా సరే వెనకాల వచ్చిన అనుకో, నా సిచ్యువేషన్ కూడా అంతే. నా సెల్ పని చేయనప్పుడు ఏం చేస్తారు, అరే ఎక్కడ పోయిండు మహేష్, ఇంకొస్తలేడు, టైర్ పంచర్ అయిందని చెప్పేసి ఎవరు అనుకోరు కదా. టైర్ పంచర్ అయితే ఏం పర్లేదు, దేవుని దయ వల్ల ఏం కాదు. అదే అనుకోరాంది ఏమన్నా జరిగితే ఏందని చెప్పేసి భయం వచ్చిన దాకా మాకు మైండ్లో అదే ఉంది. అరే ఏమన్నా అయిందా, ఎట్లన్నా పోయిందా, సైడ్కి పోయిందా, లేకపోతే దేనికన్నా గుద్దుకుందా, యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే వస్తుంది మైండ్లో థాట్. ఎందుకంటే మేము రోడ్ల మీద ఎన్నో చూస్తున్నాం. ఆ ఎన్నో ఇట్లలో మనవి కూడా ఏదో ఒకటి జరుగుతుండొచ్చు. మనవి మస్తుగా జరిగినాయి. మన బండి మాది అస్సాంలో కూడా బండి ఎట్లా గుద్దుకుంది అయ్యే గుర్తొస్తాయి నాకు. ఈ అడవి ఏరియాలలోకి వస్తే ఇట్లాంటి బాధలు అవుతాయి. ఎవరన్నా కలిసి వచ్చినా కానీ కొంచెం దగ్గర బండి చూసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ పోర్రి. మేము చేసిన తప్పు మీరు చేయకుర్రి. బండి వస్తుందిలే అన్నట్టుగా మేము వస్తాయి. ఎప్పుడైనా 2-3 ట్రిప్పులు వచ్చినాం కాబట్టి ఆడు కూడా వెనకాల వచ్చేది. వస్తలే అని చెప్పేసి అది పాత బండి మన కొత్త బండి రప్ప ఉరికినే అది చిన్నగా వచ్చిండు. మళ్ళీ ఘాట్ రోడ్ అంతా ఎక్కుతున్నాం. ఇక పోతే పోయింది, డీజిల్ పోతే పోయింది, అవసరమైతే బండి పోయినా పోయలేదు. కానీ మనిషి ఇంపార్టెంట్, మనిషి ప్రాణం ఇంపార్టెంట్. మనతో ఉన్న ఒక మనిషికి ఏమన్నా చిన్న జరిగిందంటేనే మనకు ఓ అమ్మ ఎక్కలేని బాధ అనిపిస్తుంది. అని ఫోన్ కలిపేసరికి మాకు బాధ అయిపోయింది. అమ్మో నాయనా, ఎవరు ఆకపోయినా సరే ఇక లారీ తిప్పుదాం అని చెప్పేసి లారీ తిప్పినాం. ఇక ఆడు కానీ ఎంత రిస్క్ పడ్డాడే, ఒక్కడే టైర్ విప్పుకొని టైర్ వేసుకొని మళ్ళీ స్టెప్పింగ్ తీసుకొని దానికి ఎక్కించుకొని. ఇంకా నయం ఎన్నిసార్లు వస్తారా బాబు మీరు, ఈడి నేను తిరుగుతారు ఏందని చెప్పేసి అనలే. ఇంకా తీరా నాయన కథం. ఛాయ్ తాగి రిలీఫ్ అయిపోతాం. గిన్నె ముందరనే అయినాయి బండ్లు. అట్నే పార్సల్ తీసుకుపోతాం. పాప మాలు కూడా టెన్షన్ నా యాదన్నకైతే ఇంకేమో టెన్షన్. అయ్యో ప్రసాద్ గడియాడు అంటూ నిద్రపోయి లేచిండు. అప్పుడు కుక్క పిల్ల చూడు, దీనికి చలి పెడుతున్నట్టు చలిగా అవుతున్నావు. అరే బుడ్డి బిస్కెట్ తింటావా? తినవా బిస్కెట్? వద్దా? ఎంత ముద్దుగా ఉంది చూడేది పాపం. అమ్మో తింటుంది. వేడ మంట పెడితే మంటకాడ వచ్చి మంచిగా కూర్చుంది. బుజ్జి కన్నా ఒక్కతే ఉంది. దీని తల్లి లేదు, దీని ఫ్రెండ్స్ లేరు, వీళ్ళు తమ్ముళ్ళు ఎవరు లేరేంద్రా. బుడ్డోడా నైట్ పూట. అమ్మో దొంగేడు చిట్టి కన్నా. రాత్రిపూట ఎంత ఆకలి అవుతుందిరా నీకు. దీనికోసమే తీసుకుంటున్నాం. మనం తింటాం బిస్కెట్లు ఎన్నడు. और 50 का पार्सल करो, 2 चाय दे दो. ఇప్పటిదాకా మంచిగా ఉండే, ఇప్పుడేమో గిట్ల వచ్చా మొత్తం గప్ప పుణ్యమ్మ మొత్తం దారిగా పోయా రైట్ కుండా అయ్యా చెట్లు ఆయన ఎర్ర లైట్లు తెల్ల లైట్ బంద్ చేశాను. అది మొత్తం ఎందుకంటే కనపడతలేదు. మరి అది కనిపిస్తలేదు. ఎట్లా వస్తుంది గప్పలు చూడు ఎట్లా వస్తుంది. పోయా నిమ్మలంగా పోయింది. కనపడతలేదు, నిమ్మలంగా పోయింది. ఆయన ఇప్పుడు ఎటు కనపడుతుంది నిజంగానే. ఇప్పటిదాకా మంచిగా ఉండే కానీ ఈ ఊరు దాటంగానే కదా గప్పలు వచ్చే ఊళ్ళో నా మంచిగా ఉంది. ఎర్ర పచ్చగా కొడతాయి అన్నది. అప్పారావు బండి మన రాముడు భీముడు మేము ముందరెళ్ళి వచ్చినాం. బుజ్జి ఇక లక్ష్ముడు ఏం చేశాడంటే వెనక ఉన్నాడు. ఒక్కడ ఆపి చాలా అవుతాడు, నిద్ర వస్తుందేమో అని అనుకున్నాము. నిద్రలేదు, ఏమన్నా టైర్ పంపించారు. నాకేం బాధ అనిపించింది అంటే ఆ బండి బిరక్ బాగా ఆగుతలేదు. మరి అడవిలో మొత్తం ఘాట్ సెక్షన్లో టర్నింగ్లు బాగున్నాయి. మొత్తం సిగ్నల్ కూడా లేవు. మొత్తం ఒక టవర్ కూడా పనిచేయదు ఆడ, సెల్లు కూడా ఏది. మరి ఇక్కడే సిమ్లు వస్తాయో ఏవో కానీ మన ఏమో ఎయిర్టెల్, జియోలు ఎయిర్టెల్ ఏది వస్తలేదు. జియో వస్తలేదు, ఎయిర్టెల్ వస్తలేదు. మేము ఏందో ఫోన్కి వస్తలేదు. మళ్ళీ భీముని మలుపుకొని రిటర్న్ పోయినా 15 కిలోమీటర్లు పోయినాం. 15 కిలోమీటర్లు పోయే వరకు మరి నేను బండి కాడ ఇవ్వను, రావున్ కాడ నేను వచ్చి మీరు పోయారు అనుకున్నాను. వచ్చారు కూర్చొని ఉందిగా. అమ్మో నువ్వు వచ్చారు డోర్ ఎవరు తీస్తే. అమ్మో డోర్ మరి ఎట్లా ఇలా వేసిన డోర్ ఇప్పుడు ఎట్లా వేస్తుంది.
అదర్థం కాదు ఆయన వల్ల సైడ్ కొడితే ఆయన వర్క్ జరుగుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం. మొత్తం అంతా మంచు వస్తుంది, అక్కడ దూరంలో చూస్తున్నారు కదా, పొగ అయితే విపరీతంగా వస్తుంది. నైట్ ఆ పొగకి ఆ చిన్న రోడ్లు ఆపుకుంటే బాగుండదని చెప్పేసి చాలా దూరం అయితే రిస్క్ చేసుకుంటూ చిన్న ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ ఆపినాం ఇక బండ్లన్నీ, ఇక్కడ ప్లేస్ బాగుందని చెప్పేసి. తాతను గుమ్మని పెట్టుకుంటుండు పాటలు, ఏమో స్టెప్పులు వేస్తుండు, డ్యాన్స్ స్టెప్పులు. నేను తాత ఏం చేస్తున్నావే? ఎంజాయ్ పండగ. పండుకో సేపు జరసేపు పాపం తెల్లందా తోలుతు జరసేపు నేనా తోలుతా గడసేపు మరి కనపడొద్దా? లైట్ వేసినా అది కనపడుతుందా ఏమన్నా? ఈ తెల్లగానే ఉంది, అది తెల్లగానే ఉంది. ఫస్ట్కి వచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్కి పోవాలి, ఎందుకంటే ఇప్పుడు బరంపూర్ న్యూ ఎంట్రీ పోరాదు, ఇటు బైపాస్ తిరిగిపోవాలి. ఇప్పుడు సింగిల్ రోడ్, మొత్తం సింగిల్ రోడ్. ఇక ఎక్కాదిగా రోడ్ శిఖర్ రోడ్కు పోయేది. చీకటి రోడ్ అంటే చీకటి అనుకునేది, ఆ ఊరి పేరే చీకటి. ఇదంతా అస్కేనా? అస్కా ఇదంతా పెద్దగానే ఉంది కదా ఊరు. అస్కా అయింది, మా పసకాలు అవుతున్నాయి ఇక ఈ ట్రాఫిక్ తోటి మొత్తం. ఇప్పుడే స్కూల్ పోయే పిల్లలు పోతుండే నందిబొమ్మ వస్తుంది, ఇట్లా పోతే చక్కగా బరంపూరు, ఇట్లా పోతే శిఖర్ రోడ్డు. ఇప్పుడు ట్రాఫిక్ జర్ర గంట ముందర అయితే అవతల పడుతుంది కానీ జర ఆగు నాయన. అయ్యో ఆ ముందర రోడ్డు పోతుంది ఊరికనా. శిఖర్ రోడ్ అంటే శిఖర్ ఉండాలి కానీ ఇప్పుడు తెల్లారింది, మంచిగా ఎలిగా ఉంది. రావు తమ్ముడు, మైలేజ్ పోటీ పెట్టినట్టే మరి నేను ఎత్తకపోతున్నా సాయంకాలం నెత్తిలో పెట్టుకొని మైలేజ్ చూసాను కానీ అది గేర్ లేయాలి, లావద్దా గేర్ లేని పోతుంది బండి. పొయ్యి అంటే పోతలేదు, థర్డ్ గేర్ వస్తా పోయి బా గడ్డ ఏం తమ్ముడు వచ్చిందా అప్పుడు పడతలేదా? చెప్పాలి కానీ గంట పోతారే బండి, కూతురు వస్తే చెప్పాలి. ఏమో ఇంకా గాడిపోయినాక పోస్తా, ఇంకా గాడిపోయినాక పోస్తా అనుకుంటా వచ్చేపోతే కడుపు వస్తుంది. అక్కడ మనం అస్కా నుంచి రైట్కి మళ్ళాం కదా, నందిబొమ్మ దగ్గర నుంచి రైట్కి మళ్ళీ ఒక 5 కిలోమీటర్లు వచ్చినాక మనకు ఒక చిన్న రోడ్ వస్తుంది. మళ్ళీ ఇట్లా ఇంత చిన్న ఉంటుంది రోడ్డు, షాపులు అయ్యి ఉంటాయి. ఆడ లెఫ్ట్ తీసుకోవాలి మనం, అట్లే చక్కగా పోవద్దు, కొంచెం పెద్దనే ఉంటుంది రోడ్డు. ఆ రోడ్డు పెద్ద రోడ్లు అట్లే పోవద్దు, లెఫ్ట్ తీసుకొని ఈ రోడ్లోకి రావాలి. ఇక్కడ కాలు ఉంటుంది రైట్ సైడ్లో, మంచి పెద్ద కాలు ఉంటుంది. ఈ కాలు ఎమ్మటి పక్క ఎమ్మటి రోడ్లో ఇట్లా చక్కగా పోవాలి. కాదు చిన్న రోడ్, షార్ట్ కట్ రోడ్ అనమాట. కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం గుంతలు ఇట్లానే చిన్న గుంతలు ఉంటుంది రోడ్డు. ఒక 15 కిలోమీటర్లు దానికన్నా ఇది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. అటు నుంచి పోతున్నాం 15 కిలోమీటర్లు తక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఈ రూట్లో. చిన్న రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, కూరగాయలు అల్లీలు పోతుంటారు సైకిల్ వేసుకొని. ఊర్లల్లో చిన్న ఊర్లల్లో ఊక తిరుగుతూనే ఉంటారు మనుషులు. ఈ రోడ్డు చిన్నగా ఉంది, ట్రాక్టర్లు అయ్యి రోడ్డు మీద ఆపుతుర్రు. బైక్లలో వస్తే చూసురుగా అక్కడ ఆగేసి మన బండి పోయిన దాకా వెయిట్ చేస్తుర్రు. ఫుల్ జామ్ అయిపోతుంది, బండ్లు అయితే కుప్పలు ఆగుతున్నాయి బైక్లలో. ఎటు ఏమవుతుందో అని చెప్పేసి మనం టెన్షన్గా చిన్న కట్ చేసుకొని పోతున్నాం. మోరీలకే పోతున్నాయి ఈ బండ్ల టైర్లు అయితే చక్కగా. హౌసింగ్ డమ్మి 2 ఉంటాయి కాబట్టి ఒక టైర్ అయితే మోర్మించి రావాల్సి వస్తుంది. రైట్ అంటే ఇటు సైడ్ బైకులు పోద్దానే. ఓరు నాయన ఆడ చూడు, ఇంకా ముందల చూడు రీ బస్సు వస్తుంది. ఏం చేస్తామే మరి, అటు ఇటు రాసుకపోయినా పోవాలి ఇక. వామ్మో నాయన, ఇట్లుంటుందంటే నైట్ దాకా ఆగి నిమ్మలం గుద్దుంగారు నాయన. మనకో తెలియదాయే, పోయి ఈ రూట్లోకి వచ్చి పడ్డాం. ఏంది ట్రాఫిక్ చూడి సందులల్లా ఎట్లా ఉందో. కానీ చిన్న లెప్పుడు రాని వాళ్ళు బయట పడరు బాగానే. నువ్వు ముందర వెళ్ళరా, ఇట్లా కానీ నువ్వు ముందర రా, ఇట్లా
ఇక రోడ్ అయితే జర ఇక్కడ పెద్దగా అయింది, మేమైతే ఉరుకుడు బేరం పెట్టినాం. వాళ్ళు బండ్లు ఆపుతున్నారు, జాగా పెద్దగా అయిందని అప్పారా కొంచెం బొయ్య ఉరుకుతుండ అయ్యా. పోయి చెప్పు కోసం కూర్చుండు మరి ఏముని అమ్మా కుక్క పిల్ల చచ్చిదా తను ఏం సగం పోయినావా అమ్మా? అవునండి మరి రంభ ఊళ్ళే కాక అయినట్టు అయినా మేము ఊరుకొచ్చి మాకు ఎదిరింపు వచ్చా. చీకటి కాదు చీకిటి, అది చీకటి 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 అని చీకటి రోడ్ అయిపోయింది. ఇక వచ్చేసినాం మనం చీకటికి. ఊరిని హైలైట్ చేసి పడేసి ఈ రోడ్లో, దీన్ని హైలైట్ చేసిరు. ఇక ఈ మధ్యలో వచ్చేటప్పుడు రోడ్లో చీకటి రోడ్ చీకటి రోడ్ చీకటి రోడ్ అని అంటారు. ఇక వేరే ఊర్లో పేరే చెప్పరు. ఈయన చూడు నాయన, ఈయన చూడు అయ్యా, అమ్మ ఇంత ఘోరంగా చూడు. బండ్లు వచ్చేసి టైర్ల దగ్గరనే అవుతున్నాయి. మనకో అది తాకుతుందేమో అన్న భయం అవుతుంది. వాళ్ళకో ఆ బండి ఏముంది పక్కనే నిమ్మలంగా పోతుందిలే, పెద్ద బండి అని చెప్పేసి పక్కనే గోడమట్టి ఆపినట్టు ఆపుతారు వచ్చి. మనము కటింగ్లో అటు కొంచెం కట్ చేసినా కానీ మూతి ఇటుపోయి ఇటు గుద్దుకుంటుంది. ఆటోమేటిక్ మూవ్ అయిపోతున్నాం. ఈ బండిది క్లచ్ ప్రాబ్లం చాలా ఘోరంగా అయిపోయింది. అసలు ఈ ట్రాఫిక్లలో నడిపేటప్పుడు అయితే అసలు నడపలేము. సరే డైరెక్ట్ షోరూమ్ పోవాలి బండి, లేకపోతే కష్టమవుతుంది. క్లచ్ దొక్కినా కానీ సరే గేర్ వేసి క్లచ్ దొక్కినాం అనుకో ఆటోమేటిక్ మూవ్ అయిపోతూనే ఉంది, అవతలేదు. బ్రేక్ దొక్కి పట్టుకున్నాం అనుకో, క్లచ్ దొక్కి బ్రేక్ దొక్కి పట్టుకుంటే కథం గుడుగుడు కూడా అంటుంది. ఇప్పుడు చీకటి నుంచి మనం స్ట్రేట్గా వచ్చేయాలి. స్ట్రేట్గా వచ్చేస్తే ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని చక్కగా వెళ్తే మనం గిరిసోల బార్డర్ కాడ చేరుతాం. బార్డర్ తీసేసిరు. ఇప్పుడు మనకి హైవే మీదకి వెళ్తాం. హైవే మీద కట్ అయ్యి ఇక చక్కగా ఒకటే రోడ్, ఇక వైజాగ్ బాగుంది ఈ రోడ్డు. కానీ మధ్యలో 2 ఊర్లే కొంచెం రిస్క్ ఉంది. చిన్న చిన్న గల్లీలల్లో అసలు బండ్లు వస్తే కట్ అవుతలే బండ్లు. గేర్ వేసినాం కదా, పడతలేదు. హ్యాండ్ బ్రేక్ వదిలేసినా కదా, చూడు మూవ్ అయితేనే ఉంది. నేను క్లచ్ అవ్వలేదు చూడు, ఎంత గట్టి దొక్కి పట్టుకున్నావు. ఇంకో మూవ్ అయితేనే ఉంది. ఇంకా ట్రాఫిక్లో లేట క్లచ్ వదలకుండా కానీ మూవ్ అవుతుంది. గేర్ ఉప్పుతూనే ఉంది క్లచ్ వదల ముందే. ఏం చేయాలి ఎటు అర్థం అవుతుంది నాకైతే. ఇక్కడ వచ్చేసి మనకి రైల్వే గేట్ పడ్డది. రైలు వస్తుంది ఇప్పుడే, బొగ్గు గూడ్స్ రైలు వస్తుంది. బొగ్గేసుకొని అదా వేసుకో. ఎటు పోతావు? అన్లోడ్ చేస్తావా బొగ్గు? ఈ రైల్వే గేట్ దాటితే ఇక మనకి ఇక ఇబ్బంది లేదు నాయన, టెన్షన్ పోతుంది. హైవే ఎక్కినట్టే ఇక. దూపు అవుతుంది. తాత రైల్వే గేట్ ఓపెన్ చేసిరే. మాకు ఈ క్లచ్ ప్లేట్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. ఏందో మా దరిద్రం ఏందో కానీ ఏమన్నా ట్రాఫిక్లో ఆగినామా అంటే కథం క్లచ్ పనిచేస్తూనే లేదు. పోతుంది ట్రైన్ చిన్నగా పోతుంది. అమ్మ ఏందే 2 రైళ్ళు ఒకసారి పోయినాయి. గేటు పడితే కొన్ని చోట్ల అయితే 15 నిమిషాలు 20 నిమిషాలు ఆగాల్సి వస్తుంది తెలుసా. ఆడొకటి చిన్న బార్గేట్లు లాగా పెడతారు రోడ్డు మీద. ఈ రోడ్ల నుంచి అవతల రోడ్కి వెళ్ళిపోతాం. మన చెక్ పోస్ట్ దాటేసి వెళ్ళిపోతాం. అప్పుడెప్పుడో వచ్చిండే నేను బండి, అప్పుడు మా బావ బండి నడిపేటప్పుడు వచ్చిన ఒకసారి ఈ రూట్లో. గదే హైవే మించి ఊళ్ళోకి వచ్చి అటు పోయి లోడింగ్ పోయినా. సబ్స్క్రైబరా బాగున్నా. థ్యాంక్ యూ. ఇది రాముడు, అది భీముడు. చేసిండు మన అప్పారావు 2 బండ్లకి. చూస్తురుగా వచ్చేసినాం హైవే మీదకి. వీడికి వచ్చినాం. ఇక్కడ మటన్ అమ్ముతారు ఎప్పుడైనా సరే. ఇక్కడ మటన్ ఎప్పుడు కోస్తూనే ఉంటారు. పలాస 42 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఇచ్చాపురం టోల్ గేట్ అయితే దాటినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇండియన్ ఆయిల్ బంక్, పెద్ద బంక్ ఉంటుంది. అక్కడ తినేస్తాం ఫస్ట్. తిన్న తర్వాత సాయంత్రానికి మంచిగా బోటి తీసుకున్నాం. మంచిగా ప్రశాంతంగా వండుకొని తిని బయలుదేరి వెళ్ళిపోతాం. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై డ్రైవర్.